మనము రోజు చూసుకునే వస్తువే కానియండి, మొక్కే కానియండి, ఇంకా ఏదైనా బైకే కానియండి, ఏది ఇరిగిపోయినా కూడా మనం ఎంతో బాధపడుతూ ఉంటాము. ఆ వస్తువును అతికిచ్చైనా కూడా జేంటి ఏసైనా మనము ఏదో విధంగా ఇష్టపడుతూ ఉంటాము. పనితీరు ఎట్లా అవుతుంది ఏందో చూసుకుంటా ఉంటాము. మొక్క పూస్తుందా లేదా, ఎంతో కన్నీళ్ళొస్తాయి అది ఏ దానికి ఏం జరిగినా ఇష్టంగా ప్రేమించే వస్తువుల పైన. అదేవిధంగా మనల్ని ప్రేమించే వాళ్ళు కానీ, మన హస్బెండ్స్ కానివ్వండి, ఏదైనా మనం అడగకముందే తెచ్చిపెట్టారనుకోండి, ఆ తెచ్చిపెట్టిన దానిలో అడగకముందే ఇచ్చే దానిలో ఒక విధమైన ప్రేమ అనేది దాగి ఉంటుందండి. మనకు అప్పుడు నవ్వు అనేది రాదు, మన కన్నీళ్ళల్లో నీళ్ళొస్తాయి. మనం ఏదైతే ఆశించకుండా మనం ముందే వాళ్ళు మన ఇష్టాన్ని గమనించుకొని తెచ్చి ఇస్తారో ఆ ఆనందము అనేది మనకు కన్నీళ్ళ ద్వారా వస్తుంది. ఎవరైనా సరే ప్రతి ఒక్క వ్యక్తికి, ఇష్టపడే వ్యక్తికి ఏది ఇష్టమో అనేది అన్నీ మనము చేస్తూ ఉండాలి. ఒకరికొకరు వాళ్ళకేది ఇష్టమో వీళ్ళకేది ఇష్టమో ఒకరికొకరు అన్నది చేసుకుంటూ ఉంటే ఆ ప్రేమ చిరకాలం వరకు ఉంటుందండి. హస్బెండ్ల ప్రేమ కానీ, ప్రేమించే వాళ్ళు కానీ, అమ్మ ప్రేమ కానీ, అక్కల ప్రేమ కానీ, చెల్లెకి ఇదంటే ఇష్టము, అక్కకి ఇదంటే ఇష్టము, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఒకటి తీసుకెళ్ళడము, అక్కకు కదా ఇష్టము అనేసి ఈ విధంగా ప్రేమలో రకరకాల విధాలుగా ఉంటుంది. అలా వాళ్ళకి ఇష్టమని మనము వాళ్ళకి అందించామనుకోండి, అప్పుడు వాళ్ళ సంతోషము మనము ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ సంతోషం వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుందండి. ఇది నిజమైన బంధాలు, నిజమైన ప్రేమలు. ఇది నిజమే కదా అండి.